అక్క ఓ అక్క పడుకున్నావానే? ఓకే గూగుల్ స్విచ్ ఆన్ ఫ్యాన్. డీటెయిల్డ్గా చెప్పాలి అక్కకి. టర్నింగ్ ది Xiaomi Smart Standing Fan to on. చల్లబడ్డావా? హ్యాపీయా? నువ్వు తిరుగుతావా? తిరుగు తిరుగు. ఓకే గూగుల్ స్విచ్ ఆన్ ఫ్యాన్. All right, turning on the Xiaomi Smart Standing Fan 2. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఇది Xiaomi స్మార్ట్ ఫ్యాన్. ఇది రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫ్యాన్ అండ్ ఇది వాయిస్ కంట్రోల్ బేస్డ్ స్మార్ట్ ఫ్యాన్ అనమాట. ఇది ఒక BLDC మోటార్తో రన్ అవుతుంది. సో నాయిస్ మాత్రం ఉండదు. ఇప్పుడు మీరు చూసారు కదా, స్పీడ్తో రన్ అవుతుంది. నాకు నాయిస్ అయితే చాలా తక్కువగానే వినిపిస్తుంది అండ్ నా మైక్కి ఎంత వినిపిస్తుంది అనేది మీకు వినిపిస్తుంది. ఇది తర్వాత ఇది కొంచెం తిరుగుతుంది, ఆపేద్దాం. ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ ఫ్యాన్. Sure, turning off the Xiaomi Smart Standing Fan 2. సో చూసారు కదా, ఇలా రన్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఒకటే కాదు, ఆన్ ఆఫే కాదు, మీరు కావాలంటే స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే స్వింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే మీకు యాంగిల్ మార్చుకోవచ్చు. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ స్మార్ట్ ఫ్యాన్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇది Xiaomi స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 అనమాట. దీని ప్రైస్ అరౌండ్ 6,000 రూపాయలు పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మీకు ప్రజెంట్గా mi.comలో సేల్లోకి అయితే వస్తుంది. MI హోమ్ యాప్తో కనెక్ట్ అవుతుంది, గూగుల్ హోమ్తో కనెక్ట్ అవుతుంది. సో ఎలా అయినా సరే మీరు లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఒక పోర్టబుల్, లైట్ వెయిట్, అసలు వెయిటే ఉండదు. అండ్ దీన్ని మీరు కావాల్సిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు డిఫరెంట్ హైట్స్లో మీరు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీనికి కావాలనుకుంటే ఎలా కావాలంటే అలా మీరు బెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా, మీకు కావాల్సిన విధంగా మీరు బెండ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా ఇది 140 degrees యాంగిల్తో రొటేట్ అవుతుంది. అంటే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. యాప్లోకి వెళ్ళి MI హోమ్ యాప్లోకి మీకు ఎంత యాంగిల్ కావాలి, 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees, అలాగే 140 degrees వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫిట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది చిన్న పిల్లలైనా ఫిట్ చేసుకోగలరు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటే ఒక లాక్ బటన్ ఉంటుంది. దీన్ని తీసేసి మీరు జస్ట్ ఇలా ఒక లాక్ ఉంటుంది, ఈ లాక్ తీసేసి ఇలా పైకి లాగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, సింపుల్, ఒక లాక్తో తీసేసుకోవచ్చు. అండ్ దీనికి కావాలనుకుంటే ఇంకా అడిషనల్గా హైట్ పెంచుకోవాలనుకుంటే దీంట్లో ఇలా ఫిక్స్ చేసేసి లాక్ చేసుకుంటే హైట్ పెరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దీని మీద ఫిక్స్ చేసుకోవాలి, ఇలా హైట్ పెరుగుతుంది అనమాట. ఇంత హైట్లో మీకు కావాల్సిన విధంగా మారిపోతూ ఉంటుంది. పవర్ సప్లై కింద నుంచి వస్తుంది కాబట్టి మీరు ఈ పైన ఉన్న ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ని మీరు తీసేసుకుంటే హైట్ కూడా మీకు రూమ్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది పవర్ ఆన్ అయిపోయింది. ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫ్యాన్. According to Wikipedia, సల్మాన్ ఖాన్ చూపిస్తుంది. నేను అందే సల్మాన్ ఖాన్ కాదే, టర్న్ ఆన్ ఫ్యాన్. నా ఇంగ్లీష్ అంతే వచ్చిందని చెప్పరాదు నువ్వు. ఓకే గూగుల్ స్విచ్ ఆన్ ఫ్యాన్. sorry, I didn't understand. స్విచ్ ఆన్ పెన్ కాదు, పెన్నే అన్నావా ఇంకేమైనా అన్నావా? ఓకే గూగుల్ స్విచ్ ఆన్ ఫ్యాన్. All right, turning on the Xiaomi Smart Standing Fan 2. డీటెయిల్గా చెప్పమంటారు, డీటెయిల్గా చెప్తే లెంత్ అవుతుంది అంటారు. ఎట్లనే ఉంటుంది. ఓకేనా? ఆన్ అయినవా? ఓకే గూగుల్ ఇంక్రీజ్ ఫ్యాన్ స్పీడ్. Actually, the Xiaomi Smart Standing Fan 2 doesn't support that functionality. ఓహో, స్పీడ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ లేదనమాట గూగుల్ హోమ్ ద్వారా. MI హోమ్లోకి వెళ్ళి మనం దీన్ని స్పీడ్ అనేది పెంచుకోవాలి. సో ఇక్కడ MI హోమ్ యాప్ ఉంది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. సో దీంట్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హై స్పీడ్లో ఉంది ఇది. ఫుల్ స్పీడ్ ఇది. ఫుల్ స్పీడ్లో కూడా నాకు మైక్ పక్కన పెద్ద నాయిస్ ఏమి వినిపించట్లేదు. మీకు ఏమైనా వినిపిస్తుందో చెప్పండి. అండ్ దీంతో పాటు మనకి న్యాచురల్ బ్రీజ్ మోడ్లోకి వెళ్తే అసలు నాయిస్ రాదు. అండ్ డైరెక్ట్ బ్రీజ్ మోడ్లోకి వెళ్తేనే కొంచెం సౌండ్ వస్తుంది. అంటే డైరెక్ట్గా ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న గాలిని బలంగా ముందుకు నెడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డైరెక్ట్ బ్రీజ్ మోడ్. నాయిస్ వస్తుంది ఇక్కడ మైక్ దగ్గర చూడండి, నాయిస్ వస్తుంది. ఇప్పుడు చాలా నాయిస్ వస్తుంది. రెగ్యులర్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువనే చెప్పాలి. కానీ నా మైక్కి దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ బ్రీజ్ మోడ్లో నాయిస్ అనేది చాలా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను న్యాచురల్ బ్రీజ్ మోడ్లో పెట్టా. ఇప్పుడు చూసారు కదా, నాయిస్ అనేది రావట్లా, చాలా తక్కువ ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే.
ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 90 degrees పెట్టా, 90 degrees అనేది ఇక్కడ యాంగిల్ పెట్టా. సో దీన్ని 120 చేసా ఇప్పుడు. అలాగే 120 degrees అంటే కవర్కి వెళ్ళి తిరుగుతుంది అనమాట. అలాగే 140 కూడా పెట్టుకోవచ్చు. చుట్టూ ఇది వస్తా, తిరిగి ఒక రౌండ్ వేసిరా మరి, ఆటో వాళ్ళలాగా తిరుగుతున్నాను. అలాగే షెడ్యూల్ టర్న్ ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఒక 8 గంటల వరకు మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నైటు పడుకునే ముందు పెట్టుకుని ఒక 8 hours తర్వాత ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ఇలా అనుకుంటే 8 hours పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఆటోమేటిక్ 8 hours తర్వాత తిరుగుతుంది అనమాట. వేసి వచ్చినట్టుగా ఒక రౌండ్ చుట్టూ తిరిగి వచ్చినా. అలాగే ఇండికేటర్ ఉంటుంది, నోటిఫికేషన్ సౌండ్ పెట్టుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక వచ్చింది కదా కీ అని, అది ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇదే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే చైల్డ్ లాక్ కూడా ఉంటుంది, చైల్డ్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్లో నాకు బాగా నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే దీన్ని ఆఫ్ చేద్దామని నాయిస్ వస్తూ ఉంటుంది. టర్న్ ఆఫ్ అయిపోయింది, కొంచెం చల్లబడి. ఇప్పుడు ఎవరైనా ఒక పావు గంట 20 నిమిషాల నుంచి రన్ అవుతుంది. నాకైతే ఎలాంటి హీట్ అయితే పైన నేనేం అబ్జర్వ్ చేయట్లేదు, హీట్ అయితే ఏం అవ్వలేదు. అండ్ పైన కూడా కొన్ని బటన్స్ ఉన్నాయి, ఈ బటన్స్ మీకు చూపిస్తాను. సో ఆన్ ఆఫ్ బటను, అలాగే డైరెక్ట్ బ్రీజు, అలాగే నార్మల్ బ్రీజు, అలాగే మీకు స్వింగ్ కంట్రోల్, ఇలాంటి కొన్ని బటన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్యాన్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది ఒక స్మార్ట్ ఫ్యాను, BLDC మోటార్తో రన్ అవుతుంది కాబట్టి ఎలాంటి నాయిస్ అయితే రాదనమాట. అండ్ ముఖ్యంగా మన రెగ్యులర్ ట్రెడిషనల్ వాల్ మౌంట్ ఫ్యాన్లు లేకపోతే పెడెస్ట్రల్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ సౌండ్ మాత్రం జీరో. నాకైతే డైరెక్ట్ మైక్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను కదా, మీకు నాయిస్ అనేది చాలా తక్కువగానే రికార్డ్ అయ్యి ఉంటుంది. అండ్ రెగ్యులర్ వాటితో కంపేర్ చేసుకుంటే స్పీడ్లో కానీ, అలాగే స్వింగ్ కంట్రోల్లో కానీ, అలాగే కాంపాక్ట్నెస్తో కానీ, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇది చాలా చాలా బెటరు. కాకపోతే దీని ప్రైస్ అరౌండ్ 6,000 రూపాయల దాకా పెట్టారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. mi.comలో అవైలబుల్గా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మెయిన్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇలా ఒక స్టూడియో రూమ్లోనో లేకపోతే నాయిస్ తక్కువ ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లల దగ్గర ఉయ్యాల్లో వేస్తూ ఉంటాం కదా, అక్కడ వాళ్ళకి నాయిస్ రాకుండా ఫ్యాన్ అనేది ఒక పర్సనల్ ఫ్యాన్ లాగా వాళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఇది సూపర్గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇది మా అమ్మాయి బెడ్ దగ్గర పెట్టుకుంటున్నాను ప్రజెంట్గా. సో అప్పుడు నాకైతే చాలా తక్కువ వస్తుంది అనమాట, చాలా నాయిస్ తక్కువ వస్తుంది. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను, చాలా బాగునిపించింది. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. ఓకే గూగుల్, అక్క పడుకున్నావానే? ఓకే గూగుల్, స్విచ్ ఆన్ ఫ్యాన్ అక్క. ఫిక్షన్ ఫ్యాక్టర్ కాదు, ఫామ్ ఫ్యాక్టర్ మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఓకే గూగుల్, స్విచ్ ఆన్ ఫ్యాన్. డీటెయిల్డ్గా చెప్పాలి అక్కకి. Turning the Xiaomi Smart Standing Fan 2 on. చల్లబడ్డావా? హ్యాపీయా? నువ్వు తిరుగు. ఓకే గూగుల్, ఆసిలేట్ ఫ్యాన్. Here are some results. సరే, నీకు తెలియదు ఆ విషయం, కొన్ని కంట్రోల్స్ లేవంటావు, ఆన్ ఆఫ్ ఇవే నీకు పనికి వస్తాయి అంటావు. ఓకే హ్యాపీ, ఉంటా మరి, గుడ్ నైట్, బాయ్.